Hello friends, good morning all of you. Today we will discussing about the important current affairs which is related to science and technology. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో నిలవడం జరిగింది. దాని గురించి చూద్దాము. అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న రెండవ భారతీయుడు శుభాంశు శుక్లా. శుభాంశు శుక్ల వార్తల్లో నిలవడం జరిగింది. ఇతను భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. అతను అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నాడు. సుమారు 40 సంవత్సరాల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టనున్న రెండవ భారతీయుడు. 40 సంవత్సరాల క్రితం సుమారుగా 40 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ అనే వ్యక్తి అంతరిక్ష కేంద్రంలోకి భారతదేశం నుంచి అంతరిక్షాన్ని సందర్శించడం జరిగింది. గుర్తుంచుకోండి, మొదటి వ్యక్తి రాకేష్ శర్మ అయితే ఇప్పుడు రెండవ వ్యక్తి ఈ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శిస్తే శుభాంశు శుక్లా అనే వ్యక్తి రెండవ భారతీయుడు అవుతాడు. ఐఎస్ఎస్ను సందర్శించనున్న రెండవ భారతీయుడు శుభాంశు శుక్లా. ఇలా రైస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇటీవల శుభాంశు శుక్లా అనే వ్యక్తి అంతరిక్ష కేంద్రంలోకి సందర్శించనున్నట్టు వార్తల్లో నిలవగా, అయితే భారతదేశం నుంచి అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రాకేష్ శర్మ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ రాకేష్ శర్మ అయితే ఇప్పుడు రెండవ వ్యక్తి శుభాంశు శుక్లా అవుతారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇతను తొలి భారతీయుడు ఎవరంటే రాకేష్ శర్మ, రెండవ భారతీయుడు శుభాంశు శుక్లా. అదే 40 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు శుభాంశు శుక్లా. ఫస్ట్ రాకేష్ శర్మ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించాడు. ఈ శుభాంశు శుక్లా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్కు చెందిన రెండవ భారతీయుడు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నాడు. ఇది నెక్స్ట్ మంత్ మేలో జరగనుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మంత్ మేలో సందర్శించనున్నారు. ఒకవేళ అంతరిక్షాన్ని సందర్శిస్తే రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇతను నాసా సహకారంతో, అమెరికా సహకారంతో అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళనున్నాడు. అదే రాకేష్ శర్మ అయితే మొదటి వ్యక్తి రాకేష్ శర్మ కదా, అతను రష్యా యొక్క రాస్కాస్మస్ ఉంటుంది కదా, రాస్కాస్మస్ సహాయంతో అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళాడు. ఇప్పుడు శుభాంశు శుక్లా ఏమో అమెరికా యొక్క నాసా సహాయంతో అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఈ శుభాంశు శుక్లా అనే వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెస్ట్ పైలట్గా వర్క్ చేస్తున్నాడు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ అనే సంస్థ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళనున్నట్టు ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ సంస్థ ద్వారా శుభాంశు శుక్లా అనే వ్యక్తి అంతరిక్ష కేంద్రంలోకి సందర్శించనున్నాడు అని క్వశ్చన్ అడుగుతారు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ అనే సంస్థ ద్వారా శుభాంశు శుక్లా గారు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ అనే సంస్థ సహకారంతో అంతరిక్ష కేంద్రంలోకి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ యాక్సియం స్పేస్ ద్వారా శుభాంశు శుక్లానే కాకుండా ఇంకా ఇతర 4 వ్యక్తులు, శుభాంశు శుక్లాతో పాటు 4 వ్యక్తుల్ని ఐఎస్ఎస్లోకి పంపించనున్నారు. అదే ఈ యాక్సియం స్పేస్ అమెరికా యొక్క సహకారంతోనే. అలాగే ఈ యాక్సియం స్పేస్ అనే యాక్సియం స్పేస్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ టెక్సాస్లో ఉంది. నెక్స్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్, ఈ యాక్సియం స్పేస్కు సంబంధించి స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి క్రూ డ్రాగన్ C213 అని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మేబీ ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ క్రూ డ్రాగన్ C213 అని గుర్తుంచుకోండి. ఇది స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ ఎక్స్ యొక్క అధినేత ఎలాన్ మస్క్ కదా, గుర్తుంచుకోండి. అలాగే ఈ యాక్సియం స్పేస్ ద్వారా 4 దేశాలకు చెందిన వ్యక్తులను పంపించనున్నారని తెలుసుకున్నాం కదా. ఆ వ్యక్తులు ఎవరో చూద్దాము. 4 వ్యక్తులు ఐఎస్ఎస్కు పంపనుంది, 4 దేశాలకు చెందిన వ్యక్తులను. ఈ 4 దేశాలకు చెందిన 4 వ్యక్తులు అనేది మెయిన్ క్రూ అయితే, ఇంకా మిగతా 3 బ్యాకప్ క్రూగా ఉన్నారు. ఫస్ట్ ఈ మెయిన్ క్రూకి సంబంధించిన వ్యక్తుల గురించి చూద్దాము. 4 వ్యక్తులు ఎవరంటే, ఒకరు అమెరికాకు చెందిన పెగ్లీ విట్సన్, 2 పోలాండ్కి చెందిన స్లావోజ్ ఉజెన్స్కీ, 3 హంగేరీకి చెందిన టిబర్ కాపో, 4 ఇండియాకు చెందిన మన శుభాంశు శుక్లా అని గుర్తుంచుకోండి. ఒకరు యుఎస్ఏ, 2 పోలాండ్, 3 హంగేరీ, 4 మన ఇండియా. యుఎస్ఏకి చెందిన పెగ్లీ విట్సన్. ఈ పర్సన్ అనే ఆమె చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈమె ఫీమేల్. ఐఎస్ఎస్ను సందర్శించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే పెగ్లీ విట్సన్ అని గుర్తుంచుకోండి. తను అమెరికాకు చెందిన వ్యక్తి. అలాగే ఈమె ప్రత్యేకత ఏంటి అంటే, లాంగెస్ట్ స్పేస్ టైం 675 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత ఈమె దక్కించుకున్నారు ఫ్రెండ్స్. పెగ్లీ విట్సన్ అనే పర్సన్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈమె ఒక మహిళా పైలట్. ఈమె ఎక్కువ కాలం స్పేస్ వాక్లో ఐఎస్ఎస్లో స్పేస్ వాక్ చేసినట్టు కూడా రికార్డు సృష్టించారు. ఈమె ఈ 4 వ్యక్తులకు కమాండర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఎవరు అంటే పెగ్లీ విట్సన్. తర్వాత స్లావోజ్ ఉలెన్స్కీ, నెక్స్ట్ హంగేరీకి చెందిన టిబర్ కాపో, నెక్స్ట్ ఇండియాకి చెందిన శుభాంశు శుక్లా. ఈ శుభాంశు శుక్లా అనే అతను పైలట్గా చేయనున్నారు. ఈ శుభాంశు శుక్లా అనే వ్యక్తి లాస్ట్ ఇయర్ వార్తల్లో నిలవడం జరిగింది. అబ్జర్వ్ చేశారా?
ఇతను గగన్యాన్లో ఒక మెంబర్ అని గుర్తుంచుకోండి. ఈ శుభాంశు శుక్లా అనే వ్యక్తి గగన్యాన్లో మెంబరు. అలాగే ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న 2వ భారతీయుడు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన లక్నోకి చెందిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ 4 వ్యక్తులు కాబట్టి ఇది AX4 అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఈ అంతరిక్షంలోకి పంపే వ్యక్తులకు సంబంధించి AX4 అని నామకరణం చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు యాక్సియం స్పేస్ ద్వారా ISSకు పంపే ఇది 4వ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. ఇంతకుముందు ఆల్రెడీ 3 ప్రాజెక్టులు దీనికి సంబంధించి జరపడం జరిగింది కాబట్టి దీనికి AX4 అని పేరు పెట్టడం జరిగింది. అలాగే 4 దేశాలకు చెందిన మెయిన్ క్రూ గురించి చూసాం కదా. ఇప్పుడు 3 బ్యాకప్ క్రూస్ మెంబర్స్ కూడా ఈ ISSకు వెళ్ళనున్నారు. వాటికి సంబంధించి చూద్దాము. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్ అయిన మన ఇండియాకి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. భారతదేశానికి చెందిన ప్రశాంత్ నాయర్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ నాయర్ గారు ఈ బ్యాకప్ క్రూలో భాగంగా ఒక మెంబర్గా ఉన్నారని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇతను కూడా గగన్యాన్లో మెంబరు. మొత్తానికి మెయిన్ క్రూగా శుభాంశు శుక్లా, అలాగే బ్యాకప్ క్రూగా ప్రశాంత్ నాయర్ గారు ఇండియాకి చెందిన వ్యక్తులు ISSకి వెళ్ళనున్నట్టు వార్తల్లో నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి పర్సన్ రాకేష్ శర్మ అయితే ఇప్పుడు 2వ వ్యక్తి శుభాంశు శుక్లా రికార్డు సృష్టించనున్నట్టు గుర్తుంచుకోండి. రాకేష్ శర్మ అనే అతను రష్యా సహకారంతో రాస్కాస్మోస్ సహాయంతో అంతరిక్షంలోకి వెళ్తే ఇప్పుడు శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన నాసా సహాయంతో ISSకి సందర్శించనున్నారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడ పెగ్లీ విట్సన్ అనే పర్సన్ కూడా గుర్తుంచుకోండి. ఆమె USAకి చెందిన మహిళా పైలట్. ఈమె ISSలో సందర్శించిన మొట్టమొదటి మహిళ. అలాగే ISSలో ఎక్కువ కాలం గడిపిన మహిళ, 675 రోజులు గడిపింది. అలాగే శుభాంశు శుక్లా మన ఇండియాకి చెందిన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.